ఫైనల్ లిస్ట్ కాదు, అర్హులు కాదు అని చెప్పి మళ్ళీ అంటే ఇదంతా గ్రామ సభ కాదు, మరి గ్రామ ప్రజలకు యాతన, అంటే ప్రజలను యాతన పెడతా ఉన్నారు, ప్రజలని ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలని హింసిస్తూ ఉన్నారు. మూడోసారి దరఖాస్తులు అంటే ఏడికేళ్ళే అప్లికేషన్, మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ ఖర్చే కదా. సామాన్యమైన పేద ప్రజలకు దరఖాస్తు మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకునే పనే కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు, బ్రోకర్లు ముందుకు వచ్చేసి మళ్ళీ వారిని మోసం చేయడానికి చేస్తున్నటువంటి నాటకంగా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క ఏరకమైన సమస్య ఇది ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది పెట్టేటువంటి మరి ఒక పనిగా ఇది కనపడతా ఉంది. జనవరి 24-26 నుంచి 4 పథకాలని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఇది మళ్ళీ వంచన, ఇది మళ్ళీ ఏ రకమైనటువంటి ప్రకటన అంటే మళ్ళీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, ఏకకాలంలో రుణమాఫీ, పంట బోనసు, రైతు భరోసా, ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి మోసం చేయడం. ఇవన్నీ రేషన్ కార్డులు, ఇందిరం ఇండ్లు 26 తారీఖు నుంచి ఇచ్చేస్తున్నామని చెప్పినారు. ఇది మళ్ళీ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది తూతూ మంత్రంగా ఏదో శాస్త్రానికి ఏదో కొంచెం చేయాలన్నట్టు ఏదో 1, 2, 4, 5 ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. చాలా క్లారిటీతో అర్థమవుతా ఉంది. ఏ రకంగానైతే రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పి 3 సార్లు ప్రకటన పేపర్లు ఇచ్చి 3 సార్లు చేసి అది కూడా అసంపూర్తిగా మొత్తం పూర్తిగా చేయకుండా, సంపూర్ణం చేయకుండా రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఏ రకంగానైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారితో ప్రకటన చేయించినారు కాంగ్రెస్ పార్టీ, ఇవి కూడా 26 తారీఖున మరొకసారి ప్రజలని మోసం చేయడానికే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. గ్రామ సభల ద్వారా వారు నిర్వహించే తీరు ద్వారా అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ చేతులు దులుపుకునే పనిలో ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు పాలన చేత కావట్లేదు అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ప్రజలే సాక్ష్యం, ప్రజల అనుభవంలో ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దారిలోకి వచ్చి ప్రజల సరైన పాలన అందించడంలో ప్రయత్నాలు చేయండి, సీరియస్గా ఉండండి, కమిటెడ్గా పనిచేయండి. ప్రజలు పడుతున్న బాధలు చూసైనా సరే గుర్తించండి. తప్పకుండా ప్రజా ఆందోళనలు, ప్రజా ఉద్యమం వచ్చే వరకు నిద్రపోకండి, నిద్ర లేవండి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి స్పష్టంగా మేము చాలా డిమాండ్ చేసినాం, చాలా ఉన్నాయి. ఈ యొక్క పథకాల హామీలలో, పథకాల యొక్క కరెక్షన్లో, పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరంలో సందర్భాల్లో కొన్ని వారికి కరెక్షన్ చేసుకునే అవసరం ఉంది, కొన్ని చేంజెస్ చేసుకునే అవసరం ఉన్నది. మేము చెప్పినాం, గ్రేట్ హైదరాబాద్ నగరంలో మరి రోజువారీ కూలి చేసుకునే వారు కూడా 500 రూపాయలు, 400, 500 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక డ్రైవర్గా పనిచేసే సామాన్యమైనటువంటి ఒక పౌరునికి 20,000, 20 నుంచి 23, 24 జీతం వస్తుంది. 10-15,000 వాళ్ళ ఇంటికి కిరాయికే పోతుంది. కాబట్టి ఈ వైట్ రేషన్ కార్డు యొక్క సీలింగ్ 2 to 2.5 lakh ఏది ఉందో 3.5 లక్షలకు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అటు గ్రామీణ వాతావరణంలో, పట్టణ వాతావరణంలో మరి ఆ రోజు 75,000 రూపాయలే తక్కువ ఉంటే దాన్ని 1,50,000 రూపాయలు గ్రామీణ వాతావరణంలో, మరి గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలేమో పట్టణ ప్రాంతంలో గ్రేట్ హైదరాబాద్లో చేసినాం. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, మరి మంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి దాటివేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పినారు కదా, గతంలో ఏమి రేషన్ కార్డులు అని చెప్పినారు కదా,